ఇక మన పెద్ద మనిషి మోదీ గారు మరి ఏదో ప్రెస్ మీట్ పెట్టినరు, ఒక కమిటీని పిలుచుకొని అత్యవసర సమావేశం పెట్టినట్టు తెలుస్తూ ఉంది. అదేంటంటే యుద్ధ షాక్, సుంకం జీరో. ఇరాన్ ఉద్రిక్తతలతో కేంద్రం అత్యవసర నిర్ణయం. మరి కీలక పెట్రోకెమికల్స్పై దిగుమతి సుంకం పూర్తిగా రద్దు. జూన్ 30, 2026 వరకు ప్రత్యేక సడలింపు అమలు. ప్లాస్టిక్, ఫార్మా, రసాయన రంగాలకు భారీ ఊరటనిచ్చిన చర్య. సరఫరా అంతరాయ నివారణే ప్రధాన లక్ష్యం. ధరల పెరుగుదల నియంత్రణకు కేంద్రం కసరత్తు. కసరత్తు అంటే పెంచేటట్లు అనిపిస్తున్నది. చూడాలి. ఇక ఇరాన్ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్న వేళ భారత కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలకు దిగింది. దేశీయ పరిశ్రమలను రక్షించడంతో పాటు సరఫరా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కీలక కెమికల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తూ కీలక నిర్ణయం ప్రకటించింది. ఈ సడలింపు తాత్కాలికంగా జూన్ 30, 2026 వరకు అమల్లో ఉండనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడినటువంటి సరఫరా అంతరాయం, పెరుగుతున్న ముడి పదార్థాల ధరల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. మరి ముఖ్యంగా పెట్రోకెమికల్ ఉత్పత్తుల కొరత దేశీయ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉండటంతో ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం. అంటే కాస్త ఎంతో కొంత లాక్డౌన్ అన్నట్లే లెక్క. ప్లాస్టిక్, ఔషధ, రసాయన, ప్యాకేజింగ్ రంగాలు పెట్రోకెమికల్ ముడి పదార్థాలపై అధికంగా మరి ఆధారపడుతున్నాయి. మరి సుంకం మాఫీతో ఈ రంగాలకు అవసరమైనటువంటి ముడి పదార్థాలు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రావడంతో ఉత్పత్తి వ్యయాలు తగ్గే అవకాశం ఉంది. దీని ద్వారా పరిశ్రమలు స్థిరంగా కొనసాగడమే కాకుండా మార్కెట్లో ఉత్పత్తుల ధరలు కూడా నియంత్రణలో ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా దేశీయంగా ఉత్పత్తి అయ్యే కొన్ని కెమికల్ వనరులను వంట గ్యాసు, ఎల్పిజి తయారీకి మళ్లించడం వల్ల పరిశ్రమకు ముడి సరుకు కొరత మరింత పెరగనుందని, మరి లోటును భర్తీ చేయడానికి విదేశీ దిగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉన్నది. అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావం మధ్య దేశీయ ఆర్థిక వ్యవస్థను కాపాడడంతో పాటు వినియోగదారులపై ధరల భారం మరి పడకుండా నియంత్రించడమే ఈ ప్రధానమైనటువంటి చర్యల ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి, ఈ చర్చల ప్రధాన ఉద్దేశం అని భావిస్తున్నారు. మరి ప్రస్తుత పరిస్థితులలో పరిశ్రమలకు తక్షణ ఉపశమనం కలిగించే కీలక నిర్ణయంగా ఇది నిలిచిందని చెప్పేసి కూడా ఎక్కడెక్కడనే పరిశ్రమలు కూడా ఆగిపోయినాయి. ఎక్కడెక్కడనే ఈ పెట్రోలు, ఈ డీజిలు, ఈ ఇతరత్ర దాంతో నడిచేటటువంటి అన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. దాన్ని పునర్ప్రారంభం చేయటానికి ఇవన్నీ నిర్ణయాలు తీసుకుంటున్నాం అనేటటువంటిది చెప్పుకొస్తున్నాడు మన ప్రధానమంత్రి.